ఇప్పుడు 75 ప్రోగ్రామ్స్ అయినాయి. నియర్లీ 70 ప్రోగ్రామ్స్ మన డాక్టర్ నాగేశ్వరరావు గారు ఆయన అటెండ్ అయ్యారు. రియలీ గివ్ హిమ్ ఏ బిగ్ అప్లాస్. రియలీ సో గ్రేట్. ఆయన అలా వదలకుండా మధ్యలో సిక్ అయ్యారు కాబట్టి కేవలం ఒక 2 times అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. తర్వాత 3 times అనుకుంటా సిక్ అయ్యారు కాబట్టి కొంచెం మిస్ అయినట్టున్నారు. మైట్ బి సిక్ అయ్యారు, అప్పుడు మిస్ అయ్యారు, అది రైట్. అట్లాగా మొత్తానికి నియర్లీ 71 ఆయన అటెండ్ అయ్యారు. రియల్లీ చాలా గ్రేట్. మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు చాలామంది సింగర్స్ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలా ఆయన తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఎవరు అంటే మనకి దేవినేని వెంకటేశ్వర్లు గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే మోర్ దెన్ 50 ఐ థింక్ హీ అటెండెడ్ మై ప్రోగ్రామ్స్ ఐ థింక్ అలాగా. సో ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ లైక్ దట్ ఇన్ బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత మనకి సపోర్టివ్ సింగర్స్, నిజంగా ఫీమేల్ సింగర్స్ చాలామంది ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎవరైతే వచ్చున్నారో అందరికీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. రియల్లీ వాళ్ళు లేకపోతే ఐఎమ్ నాట్ హియర్. ఎందుకంటే నేను ఎన్ని చేస్తాను, నా ఒక్క దాంతో నేను ఒక్కదాన్ని పాడుకుంటే ఎన్ని చేస్తాను, ఒక 3, 4, 5 అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేను కదా. బట్ ఇంతవరకు వచ్చాను అంటే దానికి కారణం బ్యాక్ చాలామంది ఉంటారు. అందులో మన ఫీమేల్ సపోర్ట్ సింగర్స్ కూడా చాలామంది నాకు హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. గివ్ దెమ్ ఏ బిగ్ అప్లాస్. ఐఎమ్ సో హ్యాపీ టు సే దిస్. అండ్ వన్ సైడ్ మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వచ్చే మేల్ సింగర్స్ అయితే, అదర్ సైడ్ ఫీమేల్ సింగర్స్ సపోర్టివ్గా అలాగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. అలాగే ఇప్పుడు మనము ఫస్ట్ నేను మోర్ దెన్ 70 ప్రోగ్రామ్స్ ఆర్ నియర్లీ 70 ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన మన డాక్టర్ నాగేశ్వరరావు గారిని ఫెలిసిటేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దానికి ముందుగా మీరు అలా కూర్చోండి. అందరినీ ప్లీజ్ వెల్కమ్ వీణా మ్యామ్. లైన్గా అందరినీ పిలుస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ వీణా మ్యామ్. వీణా మ్యామ్, షీ ఈజ్ అన్ ఆర్గనైజర్ అండ్ గుడ్ సింగర్. షీ విల్ బీ ఆల్వేస్ సపోర్టివ్ టు మీ. ఎప్పుడైనా నేను పిలుస్తూ ఉంటే లక్ష్మి ఓకే ఐ విల్ కమ్ అని చెప్పేసి వస్తూ ఉంటారు. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను వాళ్ళకి ఎంత ఇచ్చినా రుణం తీరదు. రియలీ అందరికీ, నాట్ ఓన్లీ ఫర్ హర్, ఫర్ ఎవ్రీ వన్. అలాగే నెక్స్ట్ మన శ్రీదేవి మేడం, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ఫస్ట్ టైం షీ కేమ్ టు అవర్ ప్రోగ్రామ్. షీ ఈజ్ ఎ గుడ్ అండ్ వెల్ నోన్ సింగర్. అను సిస్టర్స్లో వన్ ఆఫ్ ద సింగర్, వెల్ నోన్ సింగర్. మరి నేను చెప్పక్కర్లేదు ఆమె గురించి. అలానే షీఈ్ అన్ ఐ థింక్ ఆర్గనైజర్ మైట్ బి షీ ఈజ్ అన్ ఆర్గనైజర్ అండ్ గుడ్ సింగర్ టూ. అండ్ థర్డ్ నెక్స్ట్ వెంకటలక్ష్మి విషయాలు ఏమన్నా ఉంటే నేను చెప్తాను. సో అను సిస్టర్స్ అని ముగ్గురు సిస్టర్స్ అండి. తిన ఆఖరి చెల్లెలు, ముద్దుల చెల్లెలు. ముగ్గురు కూడా విరుచుకుని పడతారు ట్విన్ సిటీస్లో, అవుట్ స్టేషన్స్లో. వెరీ వెరీ సీనియర్ ప్రొఫెషనల్స్ వీళ్ళు. సో ఫర్ ద ఫస్ట్ టైం షీఈస్ కమింగ్ టు అమోఘ్ ఆర్ట్స్ కాబట్టి ఒక గట్టి రౌండ్ ఆఫ్ అప్లాజ్ వేసుకోండి. ఇక మీదటి నుంచి వస్తూ ఉంటారు. అలానే నెక్స్ట్ వెంకటలక్ష్మి మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ఆవిడ ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు నాకు మందే ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఆవిడ చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దాట్. ఆమె కూడా ఒక ఆర్గనైజర్ అండ్ షీ ఈజ్ అ గుడ్ సింగర్. ఫస్ట్లో వచ్చినప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమమ్ సాంగ్స్ షీ కెన్ ఏబుల్ టు సింగ్. సో ఆమె కూడా ఎప్పుడైనా సరే వీళ్ళెవ్వరూ నో అనకుండా ఓకే అని యాక్సెప్ట్ చేస్తూ వచ్చి నాకు సక్సెస్ఫుల్కి వెనకాల వీళ్ళందరూ నాకు. నెక్స్ట్ శశిరేఖ మేడం, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. షీ ఈజ్ ప్రొఫెషనల్లీ యాజ్ ఎ టీచర్ అండ్ ఏ గుడ్ సింగర్ టు ఆర్గనైజర్, సీనియర్ సింగర్, ఆర్గనైజర్ అన్నీను. అండ్ షీ కమ్స్ ఆల్ ద వే ఫ్రమ్ మియాపూర్. నాట్ మియాపూర్ కాదు, ఎక్కడో దూరం అక్కడ నుంచి వచ్చి అలాగా నాకు ఎవ్రీ టైం సపోర్ట్ చేస్తున్నారు. అదే సావిత్రి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి. పెద్ద ఆవిడ నిజంగా కళ్ళన్నీ అటు వెళ్ళాయి కదా, ఇటు కనిపించలే ఆమె, అటు కూర్చుని ఉంటే అలా వచ్చును. మేడం రండి మేడం. ఆవిడ మంచి సింగర్, ఆర్గనైజర్ అండ్ నాకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటారు మేడమ్. ఒక పెద్ద దిక్కుగా అలా ఉండి బాధ్యతగా లాస్ట్ వరకు ఉండి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ అలానే రజనీ మేడం, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ఆవిడ ప్రొఫెషనల్లీ ఆర్టీసీ ఎంప్లాయీ, అలాగే మంచి హెల్పింగ్ హ్యాండ్ ఆల్సో. ఎవరికైనా గబుకుని ఏమైనా హెల్ప్ అంటే ఆవిడ చేస్తూ ఉంటారు. షీ ఈజ్ ఎ గుడ్ సింగర్. అండ్ నెక్స్ట్ సహస్ర మ్యామ్, ప్లీజ్ వెల్కమ్. తను వైజాగ్ నుంచి వచ్చారు.
యాక్చువల్లీ లాస్ట్ నిన్న ఈవెంట్కి వచ్చారు, ఈరోజు మంది అటెండ్ అయ్యారు. లాస్ట్ టైం మటుకు డైరెక్ట్ మన ఈవెంట్ కోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. రియల్లీ గ్రేట్ అలాగ రావడం. నెక్స్ట్ అలాగ అనురాధ మేడం, షీ ఈజ్ సీనియర్ సింగర్ అండ్ మ్యూజిక్ టీచర్ ఆల్సో. అలాగే ఏ పాట ఇచ్చినా ఆన్ ద స్పాట్ వాళ్ళ పేరెంట్స్ పాడేస్తారా? ఎస్ వాళ్ళ పేరెంట్స్ మంచి మెలోడీ వాయిస్. మేడం చూసి ఫస్ట్ ఈవిడ ఎలా పాడతారో అని అనుకున్నాను ఎట్ ఫస్ట్ నేను చూసినప్పుడు. బట్ షీ హ్యాస్ ఎ గుడ్ మెలోడియస్ వాయిస్, చిన్నపిల్ల వాయిస్. అసలు రియల్లీ ఐ వండర్డ్ దట్ టైమ్. నేను అసలు ఏంటి ఇలాగా అని అనుకున్నాను. బట్ వెరీ గుడ్ వాయిస్ ఫర్ హర్, గాడ్ గివెన్. అండ్ నెక్స్ట్ ఫీమేల్ సింగర్స్ అందరూ ఇప్పుడు శైలజ బయటికి వెళ్ళినట్టుందేమో. ఓకే, నెక్స్ట్ మేల్